సర్దార్ మహాశయ, ఇక్కడున్న ఈ గాడిదను తమరు చూశారుగా. ఇది సాధారణ గాడిద కాదు. దాని నుదుటిపైన తిలకం చూడండి. అవును ఉంది. అయితే ఈ గాడిదలో విశేషమేముంది? మీరు ఉత్తమమైన దొంగ. ఎంతో కష్టపడి అందరినీ దోచుకుని నిజాయితీగా జీవిస్తున్నారు. అందుకే చెప్తున్నాను. ఇక్కడున్న ఈ గాడిద ఉందే, ఇది ఎంతో దివ్యమైన గాడిద. అవును, ఈ గాడిదనా? కల్పవృక్షం అలాగే కామధేనువు లాంటిది. ఇది కల్పవృక్షము, ఆ కామధేనువు యొక్క గాడిద రూపం అండి. ఈ గాడిదనా? మనం ఎప్పుడూ కల్పవృక్షానికి పూజ చేస్తూ ఉంటాము. కామధేనువు నుదుట తిలకం దిద్దుతూ ఉంటాము. అదే విధంగా దీని నుదుటను కూడా తిలకం ఉంది. తమకు సముద్ర మధురం గుర్తుందా? ఉంది ఉంది ఉంది. అయితే అదేంటో త్వరగా చెప్పండి. ఉండండి, చెప్తాను. అప్పట్లో దేవతలకి దానవులకి మధ్య సముద్ర మథనం జరిగింది. అప్పుడు ముందుగా కల్పవృక్షం వచ్చింది, ఆ తరువాత కామధేను వచ్చింది, ఇక చివరిగా ఏం వచ్చింది? ఏమిటి? ఈ గాడిదొచ్చింది. అవును, ఇదే వచ్చింది. ఈ పండితుడు ఎందుకిలా కట్టుకదలాడుతున్నాడు? కుమారి ఇంట్లో పుట్టిన ఆ గాడిదను నేనే తన కొండల మధ్యలో జన్మించాను. ఆ కల్పవృక్షం కామధేనువు మానవుల కోరికలు ఎలా తీరుస్తూ ఉంటాయో ఆ విధంగానే ఈ దివ్యమైన గాడిద కూడా స్వర్ణాన్ని ఇస్తుంది. పౌర్ణమి రోజు రాత్రి పద్ధతి ప్రకారం ఈ గాడిదకు పూజ చేస్తే ఏమిటి? స్వర్ణముద్రికల వర్షం కురుస్తుంది. స్వర్ణ ముద్రికల వర్షమా? ఇక ఈ గాడిద మీరు దీని మాటి మాటికి గాడిదని ఎందుకు అంటున్నారు? ఇది ఒక వరం కదా. సరిగ్గా చెప్పావు మిత్రమా, సరిగ్గా చెప్పావు. మరి వరాలు ఎలా ప్రాప్తిస్తాయి? ఎలా? ఘోర తపస్సు ద్వారా. ఓ తపస్సు! ఇది మా ఇంట వంట లేని ఆచారం కదా. మేము డాకులం. ఏదైనా దక్కించుకోవడానికి కేవలం 2 విధాలుగానే మేము ప్రయత్నిస్తాం. ఒకటి ఆయుధం, మరొకటి బలం. మోసంతో బలంతో దక్కించుకోవాలనుకుంటే మీరు అనుకున్నది జరగదు. అరరే, నిరాశ చెందకండి. మీరు ఉచిత మూల్యాన్ని చెల్లించి కూడా దీన్ని మీరు దక్కించుకోవచ్చు. దైవ సమానమైనటువంటి అత్యుత్తమమైన ఈ గాడిదను నేను సంపాదించిన సంపాదనంతా వెచ్చించి కొన్నాను. హే మహాజ్ఞాని పండిత, మీరు కొన్ని క్షణాల పాటు ఇక్కడే ఉండండి. మీరు మీ గాడిదతో పాటు ఇక్కడే ఉండండి. మేము ఇలా వెళ్ళి ఇలా తిరిగి వచ్చేస్తాం. గాడిదతో పాటు ఉండండి.